सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। నమస్తే. శ్రీ శారదామఠం గుంటూరు నుండి ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న నా నుండి నా వరకు అనే ధారావాహిక ప్రసంగాలలో ఇది 18వ భాగం. ఈరోజు పూజ లేదా ఆరాధన గురించి తెలుసుకుందాం. ప్రార్థన అంటే భగవంతుని అడగడం, పూజ అంటే సమర్పించడం. ఏమి సమర్పించాలి అంటే ముందుగా మనకు నచ్చిన వాటిని, ప్రేమించే వాటిని సమర్పించాలి. ముందుగా రకరకాల వస్తువులను లేదా స్తుతి స్తోత్రాలను భక్తితో సమర్పించాలి. తరువాత భక్తి దృఢమయ్యే కొద్దీ సాధకునిలో ద్వంద్వభావం నశిస్తుంది. అంటే మంచి చెడు ఈ రెండిటికి భేదం నశిస్తుంది. సర్వస్వం దైవమే నిండి సర్వత్రా భగవంతుణ్ణి దర్శించగలిగినప్పుడు అన్నిటినీ, మంచిని చెడును రెండింటిని కూడా సమర్పించే స్థాయికి సాధకుడు చేరుకుంటాడు. వినోబా భావే గారు తను చిన్నప్పుడు విన్న ఒక కథ చెప్పేవారు. తమాషాగా అనిపించే ఈ కథ నిగూఢమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఒక భక్తురాలికి తాను చేసే ప్రతి పనిని కృష్ణునికి సమర్పించడం అలవాటుగా మారిపోయింది. పొయ్యిని పేడతో అలికి మిగిలిన పేడ ముద్దను కృష్ణార్పణం అంటూ బయటికి విసిరేది ఆవిడ. అది వెళ్ళి కృష్ణుని మందిరంలో ఉన్న విగ్రహానికి తగిలేదట. ఇలా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉండేది. ఆవిడ జీవించి ఉన్నన్ని రోజులు కూడా ఇలాగే జరుగుతూ వచ్చింది. ఆ పూజారికి చాలా విసుగ్గా అనిపించేదని ప్రతిరోజు కూడా విగ్రహాన్ని నీలంగా పరిశుద్ధం చేసుకోవడం, శుభ్రం చేసుకోవడం ఒక పనిగా మారిపోయింది. చివరికి ఆమె అనారోగ్యానికి గురై మరణం సమీపించింది. ఆమె అప్పుడు మరణాన్ని కూడా కృష్ణుడికి సమర్పించిందట. అప్పుడు వెంటనే గుడిలో విగ్రహం ముక్కలైపోయింది. ఆమెను తీసుకుని వెళ్ళడానికి స్వర్గం నుండి ఒక రథం వచ్చింది. దానిని కూడా ఆమె శ్రీకృష్ణునికి సమర్పించిందట. ఆ రథం వెంటనే దేవాలయానికి కొట్టుకుని ముక్కలైపోయిందట. అంటే దేనినైనా భగవంతునికి సమర్పిస్తే అది శక్తివంతమవుతుందన్నమాట. మొక్కజొన్న గింజలు అగ్ని స్పర్శతో, అంటే మంట పైన పెట్టగానే తెల్లటి పేలాలుగా ఎలాగ మృదువుగా మారిపోతాయో అలాగే భగవత్ సమర్పణ అనే భావంతో ప్రతి పని యొక్క విలువ పెరుగుతుంది అని వినోబా భావే గారు రాస్తారు. ఈ సమర్పణ భావం చివరికి ఆత్మసమర్పణ వరకు కొనసాగుతుంది. అంటే తనను తాను భగవంతుని చరణాల వద్ద సమర్పించుకోవడం అన్నమాట. ఈ స్థితిలో భగవంతుని చేతిలో ఒక ఉపకరణంలాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా భక్తుడు జీవిస్తాడు. పూజ లేదా ఆరాధన 3 విధాలుగా చేయవచ్చు. బాహ్య పూజ, వాచిక పూజ, మానస పూజ. వైష్ణవ శాస్త్రాలలో 9 విధాలైన ఆరాధనా పద్ధతులు చెప్పబడ్డాయి. శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. ఈ 9 ఆరాధనా పద్ధతులలో బాహ్య పూజ మొదలుకొని వాచిక పూజ, మానసిక పూజ, చివరికి ఆత్మ సమర్పణ అన్నిటినీ కూడా మనం ఇందులో చూడవచ్చు. అర్చనం, పాదసేవనం, వందనం ఇవన్నీ కూడా బాహ్య పూజలోనికి వస్తాయి. శ్రవణం, కీర్తనం వాచిక పూజలోనికి వస్తాయి. స్మరణం, దాస్యం, సఖ్యం ఇవి మానసిక పూజలోనికి వస్తాయి. ఆత్మనివేదనం పూజలో చరమస్థాయి. సాధకుడు తనను తాను మరిచిపోయి పూర్తిగా ఇష్టదైవంతో ఈ స్థితిలో మమైక్యం చెందుతాడు. ముందుగా బాహ్య పూజను గురించి తెలుసుకుందాం. దీనినే విగ్రహారాధన అంటారు. హిందూ ధర్మంలో ఉన్న విభిన్న ఆరాధనా పద్ధతులలో విగ్రహారాధన మొదటి స్థాయి. ఆధ్యాత్మిక సాధనలో విగ్రహారాధన ప్రాథమిక స్థాయిగా మన శాస్త్రాలు పరిగణించాయి. ప్రథమ ప్రతిమా పూజ, జపస్తోత్రాది మధ్యమ, ఉత్తమ మానసీ పూజ, సోహం పూజ ఉత్తమోత్తమ. దీని గురించి గత ఉపన్యాసాల్లో కూడా తెలుసుకున్నాము. ముందుగా ప్రతిమ పూజ అంటే విగ్రహారాధన, తరువాత స్థాయిలో జపాలు స్తోత్రాలు అంటే వాచిక పూజ, తర్వాత మానస పూజ, కేవలం లోపల మనసులో మాత్రమే మనం భావంతో పూజ చేస్తాం. ఇంకా చివరి పూజ ఏంటంటే భగవంతుడు నేను ఒక్కటే అనేటువంటి అనుభూతి, అది ఉత్తమ పూజ అని చెప్తారు. విగ్రహం అంటే పరమ సత్యాన్ని గ్రహించడానికి సహకరించేది అని అర్థం. ఈ విగ్రహం ఏదో ఒక ప్రతీక రూపంలో కానీ ప్రతిమ రూపంలో కానీ ఉండవచ్చు.
శివలింగం, శాలిగ్రామం లేదా దేవీ దేవతామూర్తుల రూపంలో ఉండవచ్చు. ప్రతి విగ్రహం వెనుక ఎన్నో తత్వాలు, ఎన్నో వేల వందల సంవత్సరాల సాధన ఇమిడి ఉన్నాయి. ఈ విగ్రహాలను ఆలంబనగా చేసుకుని, ఆలంబన అంటే సపోర్ట్, ఆలంబనగా చేసుకుని మనసు ఇంద్రియాలను నియంత్రించి ఏకాగ్రతను సాధించి సాధకులు పరమతత్వ ప్రాప్తిని పొందుతారు. దివ్యజనని శారదాదేవి అనేవారు, కాయ ఛాయ యాక్ అంటే మనం పూజిస్తున్న ఆరాధ్య దైవం, ఆ దైవం యొక్క చిత్రపటం రెండు ఒకటే అని అమ్మ అనేవారు. ఈ విశ్వాసం, శ్రద్ధ పూజ చేసేవారిలో గుణాత్మకమైన మార్పులను తీసుకుని వస్తాయి. పూజ చేసేవారి పవిత్రతా స్థాయిని బట్టి పూజ ప్రభావం ఉంటుంది. ఒకసారి స్వామి వివేకానంద తన సోదర శిష్యులైనటువంటి స్వామి ప్రేమానందజీ, వారిని బాబూరాం మహారాజ్ అనేవారు, వారిని గురించి వేరొకరితో ఒకసారి చెప్తారు. బాబూరాం పూజ చేసిన తరువాత ఆ చరణామృతాన్ని ఎవరైనా తీసుకుంటే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని చెప్పేవారు. అత్యంత భక్తి విశ్వాసాలతో పూజ చేసేవారికి ఎన్నో అలౌకిక అనుభూతులు కూడా కలగడం మనం చూస్తాం. అదే నిజం కాకపోతే ఎన్నో విదేశీ దాడులు, విమర్శల తరువాత కూడా ఎన్నో అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కొని కూడా అసంఖ్యాక పూజా పద్ధతులు నేటికి మన దేశంలో మనుగడలో ఉండడం సాధ్యమయ్యేది కాదు. ఒకసారి స్వామి ప్రేమానందజీ అంటే బాబూరాం మహారాజ్ బేలూరు మఠంలో పూజ చేస్తున్న పూజారిని పిలిచి అడుగుతారనమాట, చూడు, గురుదేవుల వస్త్రాలు బాగున్నాయో లేదో ఒకసారి జాగ్రత్తగా చూడు. ఈరోజు నేను నా వస్త్రాన్ని గురుదేవులకు సమర్పించి వేసుకోపోతుంటే గురుదేవులు నాకు కనిపించి, అంటే శ్రీరామకృష్ణులు నాకు కనిపించి ఇలా అన్నారు, బాబూరాం, నువ్వు కొత్త వస్త్రాలు వేసుకుంటున్నావు, నా చొక్కా చినిగిపోయింది అన్నారట. ఈ విషయం చెప్పి వెంటనే స్వామి ప్రేమానంద, పూజారి ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళి చూస్తే గురుదేవుల చొక్కాను ఎలుకలు కొట్టి చిరిగిపోయి ఉండడం చూశారనమాట. అది చాలా అలౌకిక సంఘటన. అలాగే శ్రీ శారదాదేవి పూరి తీర్థయాత్రకు వెళ్ళారు ఒకసారి. వారు ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీరామకృష్ణుల చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళి ప్రతిరోజు దానిని పూజించేవారు. అక్కడ ఒక చిన్న గదిలో వారున్న ప్రదేశంలో ఒక నేతి డబ్బా ఉంది. ఆ నేతి డబ్బా పైన ఈ రామకృష్ణుల చిత్రపటాన్ని పెట్టి పూజ చేసి గదికి తాళం వేసి పూరీ మందిరానికి జగన్నాథ దర్శనానికని వెళ్ళారు. వారు తిరిగి వచ్చి తాళం తీసి చూసేసరికి ఫోటో, శ్రీరామకృష్ణుల యొక్క ఫోటో డబ్బా క్రింద ఉందన్నమాట. అందరికీ ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు ఇలా అయింది, ఎవరు రాలేదే, తాళం వేసినట్లుగానే ఉంది అని చూస్తే అప్పుడు అమ్మ నూనె డబ్బా దగ్గరికి వెళ్ళి చూశారట. చూస్తే ఆ డబ్బా పైన బాగా చీమలు పట్టి ఉన్నాయి. అప్పుడు అమ్మ ఏమంటారంటే, చీమల నుండి తప్పించుకోవడానికి గురుదేవులు క్రిందికి వచ్చి కూర్చున్నారని చెప్పేసి. అది ఆవిడకి ఆశ్చర్యంగా అనిపించలేదు, చాలా సహజంగానే అనిపించింది అనమాట. ఈ విధంగా గొప్ప భక్తుల జీవితాల్లో ఇటువంటి అలౌకిక సంఘటనలు జరగడం మనం చూడవచ్చు. పూజలో అలౌకిక ఆస్వాదనను పొందిన వారు ఎలా ఉంటారంటే, అంటే పూజ జీవితాంతం ఆ పూజను ఒక నిష్టగా చేసేవారు ఎలా ఉంటారు అంటే, శ్రీరామకృష్ణుల తండ్రి గారు ఆయన క్షుదీరాం చట్టోపాధ్యాయ ఒకసారి ఏదో ఒక పని మీద కాలినడకన వేరే ఊరు వెళ్తూ ఉంటారు. చాలా దూరం వెళ్ళారు. దారిలో వారికి లేత ఆకులతో నిండిన ఒక బిల్వ వృక్షం కనిపించింది. ఆ లేత బిల్వ పత్రాలను చూడగానే ఆయన మనసులో ఒక కోరిక కలిగింది, ఈ బిల్వ పత్రాలతో భగవంతుని అర్చించాలి, శివ పూజ చేయాలి అనే కోరిక కలిగింది. అప్పటికప్పుడు వారు వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఆకులను కోసి మళ్ళీ అంత దూరం కాలినడుకుని వెనకకు వెళ్ళి కమార్పుకూరుకు వెళ్ళి స్నానం చేసి ఆ పూజ చేస్తారనమాట. చేసి ఆనందాన్ని, తృప్తిని అనుభవిస్తారు. మళ్ళీ తన పని కోసం మళ్ళీ ఆ వేరే ఊళ్ళు బయలుదేరతారనమాట. అంటే అంతటి ప్రీతి అన్నది ఉంటుంది నిజంగా పూజలో ఆస్వాదన కలిగిన వారికి. శ్రీరామకృష్ణులు చెప్పేవారు, మా తండ్రి గారు పూజ చేసి బయటికి వచ్చినప్పుడు వక్షస్థలం అంతా కూడా రక్తవర్ణంలో కందిపోయి ఉండేదని. అంటే అంతటి భావ పారవశ్యంతో వారు దేవతార్చన చేసేవారు. ఏదో ఆశించి చేసే పూజల వలన భావం అన్నది జనించదు. కేవలం ప్రేమతో భగవంతుడిని పూజించినప్పుడు అలౌకిక ఆనందం కలుగుతుంది. మనం పూజలో మనం నివేదించే నైవేద్యం విగ్రహం ఎలా గ్రహిస్తుందని ఒకసారి శ్రీ శారదాదేవిని ఎవరో అడుగుతారు. అప్పుడు అమ్మ చెప్తారు, విగ్రహం నుంచి ఒక కాంతి కిరణం వచ్చి ఆహార పదార్థాలను స్పర్శిస్తుంది, అప్పుడు ఆ ఆహారం పవిత్రమై ప్రసాదంగా మారుతుంది అని చెప్పేవారు. అందువలన ప్రసాదంలో ఏమవుతుందంటే ఆహార దోషాలన్నీ కూడా నశిస్తాయన్నది మా అందరి విశ్వాసము.
భగవంతుని చిత్రపటం ముందు నిర్విరామంగా భక్తితో ఆర్తితో ప్రార్థిస్తూ ఉంటే ఆ చిత్రపటంలో భగవంతుని యొక్క ఆవిర్భావం జరుగుతుంది అని శ్రీ శారదాదేవి అనేవారు. భువనేశ్వర్లో రామకృష్ణ మఠాన్ని నిర్మించాలని సంకల్పం జరిగిన తరువాత స్థలం కోసం ఆ స్థలం చూడడానికి స్వామి బ్రహ్మానందజీ వెళ్తారు. ప్రస్తుతం అక్కడ మఠం ఉన్న ప్రదేశానికి వచ్చినప్పుడు వారంటారనమాట, ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది, ఎంతోమంది బౌద్ధ భిక్షువులు ఇక్కడ సాధన చేసి ఇక్కడ నిర్వాణం చెందారు, అందువల్ల ఈ ప్రదేశాన్ని మన మఠం స్థాపనకి మనం వినియోగిద్దామని చెప్పి అంటారు. ఆ ప్రదేశంలోనే ప్రస్తుతం ఉన్న మఠం నిర్మించబడింది. అలాగే గుంటూరులో ఇక్కడ శారదా మఠం స్థాపించడానికి డాక్టర్ రామదాస్ అని ఒక భక్తులు ఆయన నేతృత్వంలో భక్త బృందం వారు నిర్వహిస్తున్నటువంటి రామకృష్ణ సమితిని శారదా మఠానికి ధారాదత్తం చేశారు. అందులో అప్పటికే శ్రీ రామకృష్ణ మందిరం ఉండేది. ఆ మందిరం పక్కనే ఈ రామదాస్ గారు డాక్టర్ గారి ఇల్లు ఉంది. అది కూడా శారదా మఠానికి వారు దానం చేశారు. వారి ఉదార విరాళం వల్ల ఈరోజు ఇక్కడ శారదా మఠం నెలకొని ఉంది. అసలు విషయం ఏమిటంటే, శారదా మఠం రావడానికి ముందు డాక్టర్ రామదాస్ ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే వెళ్ళి నిష్ఠతో మందిరంలో జపధ్యానాదులు చేసేవారట. పూజ వారు చేయడం కానీ లేదా భక్తులతో చేయించడం కానీ వారు చేసేవారు. ఆ ప్రాంగణంలోనే ఒక డాక్టర్గా ఆయన ఎంతోమంది పేదవారికి కూడా సేవలు చేసేవారు. శారదా మఠం స్థాపించినప్పుడు ఈ శారదా మఠం అధ్యక్షులు అప్పట్లో వారి పేరు పూజ్య శ్రద్ధా ప్రణమాతాజీ. వారు గుంటూరుకు వచ్చి మొదటిసారి మందిరంలోనికి ఆవిడ ప్రవేశించి తన అనుభూతి గురించి తర్వాత ఇలా అన్నారు. అది చాలా చిన్న మందిరం, చూడడానికి ఏమీ చాలా గొప్పగా కనిపించదు. అయితే వారు లోపలికి ప్రవేశించిన తర్వాత వారికి ఒక అనుభూతి కలిగింది. తర్వాత వారు ఏమంటారంటే, మందిరంలో ప్రవేశించి నేను అవాక్కైపోయాను, అక్కడ అద్భుతమైన వాతావరణం నెలకొని ఉంది, ఇంతకుముందు ఎవరో ఎంతో వ్యాకులతతో ఇక్కడ జపధ్యానాదులు చేశారు, అందుకే ఆ వాతావరణం అంత పవిత్రంగా ఉంది అని వారు అన్నారు. అంటే దేవాలయాన్ని జాగృత పరిచేది పూజ చేసే అర్చకులు, ప్రార్థించే భక్తులు అన్నది మనం గుర్తుంచుకోవాలి. అలాగే హిమాలయాలలో ఉత్తరకాశీలో ఒక చిన్న శివాలయం ఉంది. అక్కడికి దగ్గరలో మేము ఒక 15 రోజులు గడపడం జరిగింది. ఆ పూజ చేసే పూజారి దగ్గరలోనే ఉండేవారు. ఆ శివాలయంలోనికి వెళ్ళగానే ఏదో శక్తి మనల్ని కట్టిపడేసినట్లు అనిపించేది. చాలామంది దీనిని అనుభూతి చెందారు. ఆ పూజారి చాలా సాత్విక స్వభావులు. ఆయన పూజ చేస్తున్నప్పుడు చాలా అలౌకికంగా అనిపించేదన్నమాట. బేలూరు మఠం దగ్గరలో కళ్యాణేశ్వర శివుని మందిరం ఒకటి ఉంది. అక్కడ శివుణ్ణి కళ్యాణేశ్వర శివుడు అంటారు. దానిని శ్రీరామకృష్ణులు కూడా సందర్శించారు. అక్కడ కూడా గర్భమందిరంలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక శక్తి సంచారం అనుభూతి కలుగుతుంది. ఈ విధంగా ఎక్కడైతే వ్యాకులతతో భక్తితో ప్రార్థనలు పూజలు జరుగుతాయో ఆ ప్రాంతాలు శక్తి కేంద్రాలుగా పనిచేస్తాయి. కాలక్రమంలో కట్టడాలన్నీ నశించినా సరే మహాత్ములు సాధన చేసిన ప్రదేశాలు ఎప్పుడూ కూడా జాగృతమై ఉంటాయి. ఒక వ్యక్తిలో ప్రాణశక్తి పవిత్రమైతే, జాగృతమైతే ఆ వ్యక్తి నివసించిన ప్రదేశం అద్భుత శక్తి కేంద్రంగా మారుతుంది. ఈ శక్తి ప్రభావం యుగ యుగాలు పరిరక్షితమై ఉంటుంది అంటారు. అందుకే ప్రతి ఇంట్లో పూజ అత్యంత ఆవశ్యకం. సరైన పూజతో ప్రతి గృహం కూడా ఒక శక్తి కేంద్రంగా పరివర్తనం చెందుతుంది. దీనిని మనం అర్థం చేసుకుని మన గృహాలను సాధనాలయాలుగా పరివర్తన చేసుకోవాలి. ఆధ్యాత్మికతను పెంపొందించే శాంతియుత సహజీవనాన్ని అందించే మన సాంప్రదాయాలను సరైన స్ఫూర్తితో మనం పునరుద్ధరించుకోవాలి. ఇప్పుడు పూజకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం. మొదటిది, పూజ చేసేవారు అంటే ఆరాధకులు ఆరాధ్య వస్తువుతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకోవడమే పూజ పరమార్థం. ఏర్పరచుకోవడం కాదు, అది రియలైజ్ చేసుకోవడం అన్నమాట. దేవో భూత్వా దేవానామప్యేతి బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. దేవతగా మారుతూ దేవతను చేరుకుంటారని అర్థం. అంటే దేవో భూత్వా దేవం యజేత్, దేవతగా మారుతూ దైవాన్ని పూజించాలి. శ్రీరామకృష్ణులు శ్రీ శారదాదేవిని లలితా త్రిపుర సుందరి భావంతో పూజించారు. మనకందరికీ తెలుసు ఆ విషయం. ఆ పూజ ముగిసేసరికి ఇద్దరూ కూడా సమాధి స్థితిని పొందుతారు. అంటే ఆరాధ్య వస్తువు ఆరాధకుడు మమైక్యం చెందడమే పూజ యొక్క లక్ష్యం అన్నమాట. ఇక రెండవ అంశం, పూజలో మనం ఎంత ఇచ్చాము ఎంత సమర్పించాము అన్నది ముఖ్యమైనది కాదు, ఏ భావంతో సమర్పించాము అన్నది ముఖ్యమైనది.
భావగ్రాహి జనార్దన్ అంటారు. అంటే భగవంతుడు భావగ్రాహి, మన భావాన్ని గ్రహిస్తాడు. మనం ఎన్ని వస్తువులను ఇచ్చామన్నదే ఆయన చూడడు, ఎంత ప్రేమతో ఇచ్చామన్నదే చూస్తాడు. భగవద్గీతలో ఉంది, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పవిత్రమైన మనసు కలవారు భక్తితో ఒక పుష్పాన్ని కానీ, ఫలాన్ని కానీ, జలాన్ని కానీ సమర్పించినా నేను దానిని స్వీకరిస్తాను అని భావం. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ ఎన్ని మణుగుల బంగారం రత్నాలు వేసినా శ్రీకృష్ణునికి సరితూగలేదు. రుక్మిణి ఒక్క తులసి పత్రం వేసిన వెంటనే అది త్రాసు సమానమైపోతుంది. ఇచ్చే వస్తువుల కన్నా వెనుక ఉన్న భావం, భక్తి అసలైనవని చెప్పడానికి ఇటువంటి సంఘటనలను మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక మూడవ అంశం, ప్రాథమిక స్థాయిలో అంటే గౌణ స్థాయిలో భగవంతునికి ఏది సమర్పించినా ఉత్తమమైన దానినే సమర్పించాలి. మనకి ఇక్కడ చాలా బట్టల దుకాణాల్లో పెట్టుబడి చీరలు, దేవుడి చీరలు అంటారు. అంటే నాసి రకం అన్నమాట. అటువంటి వాటిని దేవుడికి ఇవ్వడానికి మనం వాడుతూ ఉంటాము. అంటే ఏదో పేరుకి ఇవ్వడం అనమాట. ఇది ఒక మనకు అలవాటుగా మారిపోయింది. చాలా దురదృష్టం. కానీ ఇటువంటి సమర్పణ మనం ఎప్పుడు కూడా చేయకూడదు. చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి నాసి రకం, చాలా తక్కువ రకం వాటిని భగవంతుడికి ఇవ్వకూడదు. ఇక పోతే పూజా పద్ధతిని గురించి కొంచెం తెలుసుకుందాం. పూజ చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది చాలామందికి ఈ విధానాలన్నీ తెలిసే ఉంటాయి. ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా కేవలం తెలియని వారిని ఉద్దేశించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీనిని తెలుసుకొని ఎవరైనా సరే శక్తిని, భక్తిని, ముక్తిని ఇచ్చేటువంటి ఈ పూజ అనే సదాచారానికి దైనందిన జీవితంలో ప్రాధాన్యతను ఇచ్చి ఆచరించవచ్చు. ఈ పూజా విధానం ముఖ్యంగా రామకృష్ణ సాంప్రదాయంలో అనుసరించే పూజా పద్ధతి. ఇందులో తంత్రోక్త పద్ధతులు అధికంగా ఉంటాయి. అంటే తంత్రాలు చెప్పినటువంటి పద్ధతులు. ఆత్మోన్నతికి అనుకూలంగా భావయుక్తమై ఈ పూజా పద్ధతులు క్రోడీకరించబడి ఉన్నాయి. పూజలోని వివిధ అంశాలను చూద్దాం. పూజకు ముందు అవసరమైన ఉపకరణాలన్నీ సమకూర్చుకొని ఆ ఉపకరణాలను అంటే పూజా సామాన్లు, పూజ చేసే ప్రాంతాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. అలాగే పూజలో అర్పించే అంటే పువ్వులు, తర్వాత పత్రాలు, నైవేద్యం, గంధం, ఇటువంటివన్నీ కూడా ఉపచారాలు ఉంటాయి కదా, అన్నిటినీ కూడా సిద్ధం చేసుకోవాలి. పూజ ప్రారంభం అయ్యే ముందు మంత్రాలను ఉచ్చరించే ముందు ఆచమనం చేస్తారు. అది అందరికీ తెలుసు. అంటే శుద్ధి చేసుకోవడం అన్నమాట. తరువాత సంకల్పం చేస్తారు. సంకల్పం అంటే పూజ చేసే ఉద్దేశాన్ని మంత్రాల ద్వారా ముందుగానే చెప్తారు. అలాగే పవిత్రం చేయడం అంటే పూజలో ముందుగా వివిధ ప్రక్రియల ద్వారా పూజ చేసే స్థానాన్ని, పూజ చేసే ఉపకరణాలను పవిత్రం చేస్తారు. పూజ చేసేటప్పుడు విఘ్నాలను తొలగించడానికి కూడా కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూజ నిర్విఘ్నంగా సాగడానికి ఇవి సహకరిస్తాయి. తరువాత పూజ చేసేవారిలో ఒక దైవాంశను ప్రవేశపెట్టడం తరువాత అంశం. దీనినే ఆవాహన అంటారు. ఇది 2 స్థాయిలలో జరుగుతుంది. ముందుగా పూజారి హృదయంలో దైవాన్ని ప్రతిష్ఠించుకోవడం, తరువాత తనలో ప్రతిష్ఠితమైన దైవాన్ని విగ్రహంలోనికి ఆవాహన చేసుకోవడం. ముందుగా తనలో ఉన్న పాపమంతా దగ్ధమైనట్లు భావించి సూక్ష్మ శరీర శుద్ధి కోసం ప్రాణాయామం చేస్తారు. తరువాత తనలో ఉన్న ప్రాణశక్తి మూలాధారం నుండి సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణం చేసి జీవాత్మతో ఐక్యం చెందినట్లు భావిస్తారు. ఆ తరువాత ఈ రక్త మాంస శరీర స్థానంలో వెలుగుతో నిండిన దేవ శరీరం తయారైనట్లుగా భావిస్తారు, అంటే ధ్యానిస్తారు. ఆ తేజోమయమైన శరీరంలోనికి ఆరాధ్య దైవాన్ని ఆవాహన చేస్తారు. ఈ శుద్ధి ప్రక్రియ సరిగా ఏకాగ్రతతో చేస్తే మనస్సు, శరీరం కూడా తేలికగా అనిపించే ఒక పవిత్రమైన అనుభూతి కలుగుతుంది. తరువాత దైవశక్తిని ఈ తేజోమయ శరీరంలోనికి ఆవాహన చేయడానికి శరీరంలోని వివిధ అంగాలను స్పర్శిస్తూ బీజ మంత్రాలను ఉచ్చరిస్తారు. ఈ బీజ మంత్రాలు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకంగా ఉంటాయి. తరువాత తనలో ప్రతిష్ఠితమైన ఈ దైవాన్ని ఎదురుగా ఉన్న విగ్రహం లేదా ప్రతీకలోనికి ఆవాహన చేస్తారు. ఆ తరువాత విభిన్న ముద్రల ద్వారా విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత జాగృతమై అందులో దేవి, మనం చేస్తున్న ఎవరికైతే పూజ చేస్తున్నామో ఆ దేవత జాగృతమైనట్లు భావన కలుగుతుంది. అప్పుడు ధ్యానం చేస్తారు. ధ్యానం ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ధ్యానం ఉంటుంది. ధ్యానం అనంతరం మానస పూజ ఉంటుంది. ఈ మానస పూజలో
మనలోని దైవీ లక్షణాలను అంటే శుభ లక్షణాలను వివిధ ఉపకరణాలుగా మానసికంగా సమర్పించడం జరుగుతుంది. హృదయాన్ని ఆసనంగాను, మనసును అర్ఘ్యంగాను, అహింస, అమోహం, అదంభం అంటే గర్వం లేకపోవడం, మోహం లేకపోవడం, ఇంద్రియ నిగ్రహం మొదలైన వాటిని పుష్పాలుగా భావిస్తూ మానసికంగా సమర్పిస్తారు. తరువాత వివిధ ఉపకరణాలతో బాహ్య పూజ జరుగుతుంది. పుష్పాలు, పత్రాలు, సుగంధం, తర్వాత వస్త్రాలు, ఇవన్నీ కూడా. బాహ్య పూజ చివరిలో తన సర్వస్వం భగవంతుని పాదాల వద్ద సమర్పించడానికి చిహ్నంగా పుష్పాంజలిని సమర్పిస్తారు. పూజ అయిన తరువాత విశేష దినాలలో హోమం చేస్తారు. ఇది వైదిక ప్రక్రియ. ఇక్కడ అగ్నిని ఇప్పటి వరకు పూజించిన ఆరాధ్య దైవంగా భావిస్తూ అందులో మన క్షుద్ర కోరికలతో నిండిన అహంకారాన్ని నేతిలో ముంచిన బిల్వపత్రాల రూపంలో, అంటే ఇక్కడ నెయ్యి అంటే కోరికలకు ప్రతిరూపం అన్నమాట, ఈ బిల్వపత్రాల రూపంలో ఆహుతి ఇస్తారు. అలాగే పూజలో ఆరాత్రికం అంటారు, ఆరతి ఒక విశిష్ట ప్రక్రియ. దీనిని సంధ్యా సమయాలలో సామూహికంగా చేస్తారు. దీనిని 5 ఉపకరణాలతో చేస్తారు. ఈ 5 ఉపకరణాలు 5 పంచభూతాలకు చిహ్నంగా ఉంటాయి. దీపం తేజోతత్వానికి, శంఖంలోని నీరు జలతత్వానికి, వస్త్రం ఆకాశతత్వానికి, చామర వాయుతత్వానికి, అలాగే పువ్వు పృథివీ తత్వానికి ప్రతీక. ఈ ఆరాత్రిక సమయంలో నిజంగా సరిగా ఆ దైవం యొక్క సమక్షాన్ని మనం అనుభూతి చెందవచ్చు. ఆ చేసే ప్రక్రియ అది, ఘంటానాదం చేస్తూ కూడా ఇవి భగవంతునికి చూపిస్తూ ఉంటారు కదా. ఆ సమయంలో చక్కటి అనుభూతి మనకు అందరికీ తెలిసిందే దేవాలయాల్లో. తరువాత వాచిక పూజ. వాచిక పూజలో స్తోత్ర పఠనం, శ్రవణం, పారాయణం, నామ సంకీర్తనం, భజనలు మొదలైనవి ఉంటాయి. మానసిక పూజలో పైన చెప్పిన ప్రక్రియలను మనసా ఆచరించడం లేదా జపం అంటే భగవన్ నామాన్ని పదే పదే జపించడం భావయుక్తంగా మొదలైన ప్రక్రియలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా ధ్యానంలోనికి దారితీస్తాయి. మానస పూజను సూచించే చక్కటి శ్లోకాలు మన సాంప్రదాయాల్లో ఉన్నాయి. ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచారః పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యత్ యత్ కర్మ కరోమి తత్ తత్ అఖిలం శంభో తవారాధనం. శివుడిని ఉద్దేశించి చెప్పిన మానస పూజ ఇది. నీవు ఆత్మవైతే, ఓ శంకర, నీవు ఆత్మవైతే పార్వతీదేవి బుద్ధి, నీ సహచరులందరూ ప్రాణవాయువులు, శరీరం గృహము. పూజ ఏమిటంటే అన్ని విషయభోగాలు, అంటే విషయభోగాలను అనుభవిస్తున్నప్పుడు భగవంతునికే సమర్పించాలి అని అర్థం. నిద్ర అన్నది సమాధి స్థితి, అంటే నిద్రలో కూడా భగవంతుడే నిండి ఉండాలి. ఇక తర్వాత నా కాళ్ళు ఎక్కడ తిరిగినా, నేను ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రదక్షిణ చేస్తున్నట్లే, నేను మాట్లాడిన మాటలన్నీ కూడా నీకు స్తోత్రాలు, స్తుతులు. ఇలా ఏ పని చేస్తున్నా శంభో అంతా నీకు ఆరాధనమే అని భావం. మనస్సు పూర్తిగా భగవంతునితో నిండిపోతే బాహ్య పూజ అవసరం లేదు. శ్రీరామకృష్ణ కథామృతంలో ఉంది, సంధ్య అంటే సంధ్యావందనం అన్నది గాయత్రిలో లయమవుతుంది, గాయత్రి ఓంకారంలో లయమవుతుంది. అంటే మనసు అంతర్ముఖమయ్యే కొద్దీ ఆరాధనకు బాహ్య అవలంబనం అవసరం ఉండదు. భగవన్నామం చెప్పిన వెంటనే ఆనంద భాష్పాలు వచ్చేటంతటి ఆర్ద్రత మనసుకి కలిగితే ఇక సంధ్యావందనాది క్రియలు అవసరం లేదు అని శ్రీరామకృష్ణులు చెప్తారు. కానీ ఆధ్యాత్మిక ఉన్నతిని పొందిన తరువాత కూడా బాహ్య పూజలు, ఆచరణలు చేయవచ్చు. దాని ద్వారా అలౌకిక అనుభూతిని మనం పొందవచ్చు. అంటే మనకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగిన తర్వాత, ఉన్నతి కలిగిన తర్వాత ఇంక పూజలు చేయని అవసరం లేదు, అలా ఏం లేదు. ఎప్పటికప్పుడే ఈ పూజ అన్నది మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మనిషి సత్యానికి దగ్గరయ్యే కొద్దీ కూడా పూజలో ఆర్భాటాలు వాటంతట అవే తగ్గిపోతాయి, స్వార్థం తగ్గుతుంది. మనం పూజలో ముందుకు వెళ్తున్నామా లేదా అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా చిహ్నాలన్నమాట. హృదయంలో ప్రేమ, ఆనందం పెరుగుతాయి. శివజ్ఞానంతో జీవసేవ అన్నది పూజకు పరాకాష్ఠ అని స్వామి వివేకానంద చెప్తారు. ఇది శ్రీరామకృష్ణుల మాటలు ఇవి. శివజ్ఞానంతో జీవసేవ అన్నది ఆయన భావ పారవశ్యంతో ఒకసారి ఈ మాటలు చెప్తారు. భగవద్జ్ఞానంతో జీవులను సేవించాలి,
అందులో స్వార్థం, ప్రత్యాశ ఉండవు కాబట్టి అటువంటి సేవ మనిషిని బంధించదు. ప్రతి పనిని కూడా ఆరాధనగా చేయాలి. అప్పుడు జీవితం మొత్తం పూజగా మారుతుంది. దీని వెనుక ఉన్న మూల సూత్రం మన కర్మను, కర్మఫలాన్ని కూడా భగవంతునికి సమర్పించాలి. యత్కరోషి యదశ్నాసి, భగవద్గీతలో చెప్తారు, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అంటే ఏ పని చేసినా నాకు అర్పించి చేయి అని దీని భావం. తర్వాత పూజ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా దైనందిన జీవితంలో క్రమశిక్షణ నిలబడుతుంది. ఎందుకంటే పూజ స్నానం చేసిన తర్వాత చేయాలి, ఏమీ తినకుండా చేయాలి, తెల్లవారుజామున లేవాలి, శుభ్రమైన పరిసరాలు చేయాలి కాబట్టి అంతా శుభ్రం చేసుకోవాలి, పూజ అయ్యే వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇటువంటి సామాన్య నియమ నిబంధనల వలన శారీరకంగా, మానసికంగా ఎంతో క్రమశిక్షణ అలవడుతుంది. ఈ అంశం ఇక్కడ ముగిద్దాం. వచ్చే వారం పనిని ఆరాధనగా మార్చుకునే విధానాలను గురించి తెలుసుకుందాం. ఇకపోతే హోంవర్క్. ఎప్పటిలానే భగవద్గీతలో శ్లోకాలను, ఈ పూజ ఆరాధన భావం ఉండేటువంటి శ్లోకాలను ప్రతిరోజు ఒకటి అధ్యయనం చేద్దాం. మీకు ప్రతిరోజు ఎప్పట్లానే వాట్సాప్ ద్వారా పంపిస్తాం. ఈ వారం శ్లోకాలు 8వ అధ్యాయంలో 21, 23 శ్లోకాలు, 9వ అధ్యాయంలో 23, 24, 25, 26, 27. ఈ శ్లోకాలు ప్రతిరోజు మీకు గ్రూప్లో ఉన్న వారందరికీ వాట్సాప్ ద్వారా పంపిస్తాం. ఇక 2వ అంశం హోంవర్క్లో, మన ఇళ్లల్లో పూజా మందిరాలను, పూజా స్థానాలను గ్రహానికి కేంద్ర స్థానంగా తీర్చిదిద్దుదాం. పూజా మందిరం గ్రహానికి హృదయం వంటిది అన్నది మనం గుర్తుంచుకుందాం. ఏ వస్తువు ఇంటికి తీసుకొని వచ్చినా మనసులో దానిని భగవంతుని దగ్గర సమర్పించడం అలవాటు చేసుకుందాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. శాంతి మంత్రంతో శుభాంతం చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.